The next one, Morarji Desai. Morarji Desai. So Morarji Desai, the former Prime Minister of India. ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. అండ్ ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఓకేనా. అండ్ ఫస్ట్ టైం ఈ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1977. ఫస్ట్ టైం ఈ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1977. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎట్ ద టైమ్ హీజ్ ఏజ్ 82 years. హీజ్ ఏజ్ 82 years. ఓకేనా. సో ద ఓల్డెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రధానమంత్రులందరిలో అత్యధిక వయస్సు గల ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. బట్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ గాంధీ. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. అండ్ ఎట్ ద టైమ్ హీ ఏజ్ 40 years. రాజీవ్ గాంధీ ఏమో 40 years ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయితే మొరార్జీ దేశాయ్ 82 years ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. చెప్పండి, హూ ఈజ్ ద ఓల్డెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మొరార్జీ దేశాయ్ ఇన్ 82 years ఏజ్. అండ్ హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ గాంధీ ఇన్ 40 years ఏజ్. ఓకేనా. ఇంకా జాగ్రత్త వినండి. ద ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఇండియా 1952. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ నెహ్రూ. And after Nehru death, Gulzarilal Nanda appointed as a temporary prime minister or interim prime minister. So after Lal Bahadur Shastri, and after Lal Bahadur Shastri death, Gulzarilal Nanda also appointed as a temporary prime minister. So Malli Gulzarilal Nanda vachadu. After Gulzarilal Nanda, the only woman prime minister of India. సో భారతదేశంలో ఏకైక మహిళా ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ వచ్చింది. బట్ ద ఆల్ పర్సన్స్ బిలాంగ్స్ టు ఐఎన్సి. ఇట్ మీన్స్ ఫ్రమ్ 1952 to 1977 ఓన్లీ వన్ పార్టీ రూల్డ్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ ఐఎన్సి. 1952 నుంచి 1977 దాకా ఒకే ఒక పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు, దట్ ఈజ్ కాంగ్రెస్. బట్ ఫస్ట్ టైం ఇన్ 1977 మొరార్జీ దేశాయ్ so appointed as a prime minister. So Morarji Desai appointed as a prime minister from Janata Party. So once again students అందరు జాగ్రత్త వినండి. The first non-Congress prime minister of India. First non-Congress prime minister of India. You remember 2 points only. The oldest prime minister of India, Morarji Desai, in 82 years, and the first non-Congress prime minister of India, so Morarji Desai. అంటే కాంగ్రెస్ ఇతర ప్రధాని. ఈయనకన్నా ముందు 25 years నుంచి ఉన్న ప్రధానులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఈయన ఒక్కడే నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, జనతా పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కొన్ని జీకే పుస్తకాల్లో రాసిన భారతదేశంలో ఏ జీకే బుక్ అన్న చూడు తప్పు ఉంటుంది. ఏముంటుందంటే మొట్టమొదటి సంకీర్ణ ప్రధాని, ద ఫస్ట్ కోయలేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. జాగ్రత్త వినండి. కోయలేషన్. సో కోయలేషన్ అంటే ఏమంటాం? సో కోయలేషన్ ప్రైమ్ మినిస్టర్ తెలుగులో ఏమంటారంటే సంకీర్ణ ప్రధాని అంటారు. అసలు సంకీర్ణం అంటే ఏంటి? సంకీర్ణం అంటే ఏంటంటే వన్ ఆర్ మోర్ పార్టీస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది, కోయలేషన్. చంద్రబాబు నాయుడు ఈజ్ అ కోయలేషన్ చీఫ్ మినిస్టర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ సంకీర్ణ ముఖ్యమంత్రి. అండ్ మోడీ ఆల్సో కోయలేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి, సంకీర్ణం అంటే ఒకటి కన్నా ఎక్కువ పార్టీలు కలవాలి. అవును, ఇక్కడ జనతా పార్టీలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. అండ్ బిఫోర్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్, సో ఎన్నికల కన్నా ముందు కావచ్చు లేదా ఎన్నికల తర్వాత కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు. సో సంకీర్ణం ఏర్పడాలి. ఇప్పుడు ఏపీలో ఎన్నికల కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే జనసేన వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవడం జరిగింది. అక్కడే వాళ్ళు అనౌన్స్ చేశారు, ఎన్నికలకు ముందే కలిశారు. ఓకే. అండ్ ఎన్ని పార్టీలు ఉంటాయో అన్ని పార్టీల వాళ్ళు వేరు సింబల్స్ మీద పోటీ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఎవరి సింబల్ మీద వాళ్ళే పోటీ చేస్తారు కదా. జనసేన గాజు గ్లాసు అండ్ టీ గ్లాస్, బీజేపీ లోటస్ అండ్ టీడీపీ బైస్కిల్, ఎవరి మీద వాళ్ళే పోటీ చేస్తారు కదా. కానీ జనతా పార్టీలో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి.
ఎన్నికల కన్నా ముందే కలిశారు, కానీ అందరూ కలిసి ఒకటే సింబల్ మీద పోటీ చేశారు. మరి అందరూ కలిసి ఒకటే సింబల్ మీద పోటీ చేసి ఒక పార్టీ అవుతుందా, వేరు వేరు పార్టీలు అవుతాయా? ఒకటే పార్టీ అవుతుంది కదా. భారతదేశంలోని అన్ని జీకే పుస్తకాల్లో తప్పదే. హీజ్ ఫస్ట్ కోయలేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తప్పు. ద ఫస్ట్ కోయలేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విపి సింగ్. ఓకేనా? ఇది కాదు. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ద ఓల్డెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 82 years ఏజ్, అండ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మొరార్జీ దేశాయ్. హిజ్ tomb, his grave known as Abhay Ghat.